హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మనకి ఇండియా నుంచి కువైట్కి రావాలంటే అసలు ప్రాసెస్ ఏంటి, అక్కడ మనం ఇక్కడికి రావాలి అంటే ఎవరన్నా కువైట్ వాళ్ళు రావాలి అంటే వాళ్ళే ఓన్గా వీసా ఇస్తారు. లేదు అంటే ఇక్కడే మనం ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే సొంతంగా తీసుకుని రావాలి. కానీ ఇండియాలో ప్రతి ఒక్కళ్ళు ఫేస్ చేసేది ఇప్పుడు మెడికల్. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను. నేను 2 అటెంప్ట్స్ అనేది నా మెడికల్ పోయింది. 3rd అటెంప్ట్లో అయ్యాక నేను ఇక్కడికి వచ్చాను. సో అలా ఇప్పుడు మెడికల్ కూడా చాలా ఇబ్బంది అయిపోయింది గైస్ ఇండియాలో. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక మెడికల్ సెంటర్ వచ్చింది మనకి బుక్ చేసుకున్నాక, అక్కడికి వెళ్ళాము, అమౌంట్ కట్టేసాము, మనం మెడికల్కి అన్నీ కావాల్సినవి మనం బ్లడ్ ఏంటి ప్రతిదీ ఇచ్చేసిన తర్వాత అవతల వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే కొంతమందికి పాస్ అయిపోతున్నాయి. ఎలా అంటే కొంతమంది అంటే లైక్ ఒక 2-3 మెంబర్స్, ఒక 100 మెంబర్స్ వెళ్తే 1 or 2 మెంబర్స్ మాత్రమే ఫిట్ అని వస్తుంది, మిగతా వాళ్ళందరికీ అన్ఫిట్ అని వస్తుంది గైస్. ఎందుకు ఏంటి అంటే ఇంకా అక్కడ మెడికల్ ఏం జరుగుతుందో మనకు తెలియదు. ప్రతిదీ కూడా మనకి లేని హెల్త్ ఇష్యూస్ని కూడా వాళ్ళు ఉంది అని చెప్పి అన్ఫిట్ అనేది చేస్తున్నారు. కానీ ఇక్కడికి రావాలి అంటే ఫస్ట్ అన్నీ ఆలోచించుకుని రండి గైస్. ఎందుకంటే ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడే వాళ్ళు, నేను చాలా యూట్యూబ్ ఛానల్స్ అనే వాళ్ళని చూస్తూ ఉంటాను. బేసిక్గా వాళ్ళు చెప్తూ ఉంటారు, ఎందుకంటే ఇక్కడ వచ్చాక కువైట్ ఇంట్లో అవ్వచ్చు లేదా డ్రైవింగ్ జాబ్ వాళ్ళు అవ్వచ్చు, ఎలా ఉంటుంది మీ పరిస్థితి అంటే లిటరలీ మొత్తం ఏమన్నా మంచోళ్ళు అనుకోండి మీ అదృష్టం బాగుంది అనుకోవాలి, అదే కొంచెం మంచోళ్ళు కాదనుకోండి చాలా టార్చర్ కింద ఉంటుంది గాయస్. తెలుసా మీకు? కనీసం మీరు ఇమాజిన్ కూడా చేసుకోలేరు. కొంతమంది అయితే కువైట్ వాళ్ళు ఇండియా లేడీస్ని కూడా కొడతారంట చాలా అతి దారుణంగా. ఇలాంటి కండిషన్స్ కూడా కువైట్లో ఉంటాయి గైస్. ఏమన్నా ఎక్కువ తక్కువ మనం అవతలతో మాట్లాడినా కూడా వాళ్ళు కంపల్సరీ ఇమ్మీడియట్గా కొంతమంది అయితే చంపేసి పాత పెట్టేస్తారు కూడా. అలాంటి సిచ్యువేషన్స్ ఇక్కడ ఉంటాయి గైస్. ఇంకా డ్రైవర్ జాబ్ అయితే మరీ దారుణంగా తినేస్తారు గైస్. ఎంత దారుణంగా అంటే ఇంకా చెప్పుకోక్కర్లేదు మనం, అంత దారుణంగా తినేస్తారు గైస్. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.